అమరావతిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ నిరసన అస్త్రం ఎక్కుపెట్టింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రూపొందించిన పోస్టర్ బుక్లెట్ ను వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లతో కలిసి ఆవిష్కరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ తుంగలో తొక్కారని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సజ్జల మండిపడ్డారు. జగన్ హయాంలో సంక్షేమంతో వర్ధిల్లిన రాష్ట్రం నేడు చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని ఆరోపించారు. మెగా డిఎస్సీ అక్రమాలపై నోరు మెదపకుండా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు చెవులు పగిలేలా నిరసనలు చేపడతామని సజ్జల హెచ్చరించారు. పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువ 2 ఏళ్లలోనే అప్పులు కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 ఏళ్లు కోవిడ్ మహమ్మారితో పూర్తి ఆదాయం రాలేదు, ఖర్చు అంతగా పెరిగింది. అది 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ ఇప్పటికే చేశారు, రికార్డు దాంట్లో కూడా. సో ఇన్ని రకాల అంటే ఏది వర్ణించాలనో, దేని మీద నిరసన తెలియజేయాలనో కూడా తెలియని పరిస్థితిలో తానిచ్చిన మోసపూరిత హామీలు పక్కకు తోసేయడమే కాకుండా అవన్నీ పూర్తి చేసేసానని ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఓపెన్గా ఆయన ప్రకటించుకుంటున్న నేపథ్యంలో మరి కేవలం నిరసన తెలపడమే కాకుండా రాష్ట్రం అంతటా ఒక చర్చ కింది వరకు రాష్ట్ర ప్రజల్లో కూడా జరగాలంటే మీ ఫోన్లో నుంచి చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు దీన్ని చదవడంతో పాటు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కూడా చర్చించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఆయన మోసపూరిత హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో పేరుతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసి తొలి సంవత్సరంలో 99% అమలు చేసి చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీలను అయిపోగానే తుంగలో తొక్కారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. డ్వాక్రా మహిళలు పూర్తి రోడ్డు మీద పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం రావడం చంద్రబాబు నేతృత్వంలో ఒకసారి అక్కడి నుంచి లోయలో పడిపోయినట్టు అయిపోయింది.